ప్రెషర్ ఎలా డెవలప్ అవుతుందో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ప్రెషర్కి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ ప్రకారం ప్రెషర్ ఎందుకు డెవలప్ అవుతుందని ఆ థియరీ చెప్తుందంటే, మాలిక్యూల్స్ వెళ్ళి కంటైనర్ యొక్క వాల్స్తో కొలిజన్ జరపడమే ఆ గ్యాస్ క్రియేట్ చేసే ప్రెషర్కి కారణం. అది ఎలాగండి అంటే, ఆ కొలిజన్ జరిగినప్పుడు ఆ మాలిక్యూల్స్ ఆ వాల్స్ మీద ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తాయి అట్ ద టైమ్ ఆఫ్ కొలిజన్. ఆ ఫోర్స్ యూనిట్ ఏరియాలో ఎంత యాక్ట్ చేసిందో లెక్క కడితే అది మనకి ఆ గ్యాస్ కంటైనర్లో ఉన్న ప్రెషర్కి ఈక్వల్. సో ఇప్పుడు మనం ఆ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాని డెరైవ్ చేద్దాం. ఏం జరుగుతుంది? సో ఇక్కడ నేను ఈ కంటైనర్లో ఒక మాలిక్యూల్ తీసుకున్నాను, అది ఒక v వెలాసిటీతో వెళ్తుంది అనుకున్నాను, మూవ్ అవుతుంది. మనకు తెలుసు థియరీ, కైనెటిక్ థియరీ ఏం చెప్పింది? గ్యాస్ కంటైనర్లో మాలిక్యూల్స్ ర్యాండమ్ మోషన్లో ఉంటాయి. కాబట్టి ఒకానొక ఇన్స్టెంట్లో ఒక మాలిక్యూలు ఎంత వెలాసిటీతో వెళ్తుంది అనుకున్నాను? ఒక v బార్ వెలాసిటీ. మన వెక్టార్ ఫామ్లో ఆ వెలాసిటీ v బార్ ఈస్ vx i క్యాప్ ప్లస్ vy j క్యాప్ ప్లస్ vz k క్యాప్. అంటే x కాంపోనెంట్ ఆ వెలాసిటీకి vx అని, y కాంపోనెంట్ vy, z కాంపోనెంట్ vz అని తీసుకున్నాం. సో ఇవి vx, vy, vzలు ఆ వెలాసిటీ యొక్క కాంపోనెంట్. సో ఇప్పుడు ఈ వెలాసిటీతో ఈ x డైరెక్షన్లో ఉన్న ఈ వాల్ వైపు, ఈ yz ప్లేన్లో ఉన్న వాల్, ఈ పార్టికల్ ఇలా మూవ్ అవుతుంది. ఈ వెళ్ళి దీన్ని కొలిజన్ జరిపి అక్కడ ఫోర్స్ని క్రియేట్ చేస్తాను. కానీ ఇప్పుడు నేనేం కనుక్కోవాలంటే, ఆ ఫోర్స్ ముందు క్యాలిక్యులేట్ చేసి ఆ ఫోర్స్ బై ఏరియా క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు ప్రెషర్ వచ్చింది. ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే న్యూటన్ లా ప్రకారం ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్. అంటే మొమెంటంలో చేంజ్ బై టైం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. కాబట్టి ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, ఈ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తున్న ఈ మాలిక్యూల్కి ఎంత మొమెంటంలో చేంజ్ వచ్చింది ఆ కొలిజన్ జరిగినాక, అలాగే ఎన్ని మాలిక్యూల్స్ దాని మీద కొలిజన్ జరిపాయి క్యాలిక్యులేట్ చేసుకొని ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ vx వెలాసిటీతో వెళ్తున్న ఈ మాలిక్యూలు ఆ వాల్ని కొలిజన్ చేయటానికి వెరీ వెరీ స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైం డెల్టా టీ టైంలో జరిపిన కొలిజన్స్ లెక్క కట్టబోతున్నాను. ఈ డెల్టా టీ టైంలో ఈ వాల్, ఈ vx వెలాసిటీ ఉన్న ఈ మాలిక్యూలు ఎంత డిస్టెన్స్ని ట్రావెల్ చేసిద్దండి అంటే, అది డెల్టా ఎక్స్ అనుకుంటే vx డెల్టా టీ. ఇప్పుడు అక్కడ ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ తీసుకుంటే, అప్పుడు ఈ వాల్యూమ్ అంటే ఈ vx డెల్టా టీ లెంత్గా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏగా ఉన్న పార్ట్ వరకు వాల్యూమ్ తీసుకుంటే దట్ వాల్యూమ్ ఈజ్ ఏ డెల్టా ఎక్స్. ఇందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి ఈ వాల్యూమ్ వరకు? ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ n be the number of molecules in unit volume in that container. ఆ కంటైనర్లో యూనిట్ వాల్యూమ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకున్నానండి? స్మాల్ n మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకున్నాం. దాన్నే మనం ఆ మాలిక్యూల్స్ యొక్క డెన్సిటీ అని కూడా చెప్పుకుంటాం. మాలిక్యూల్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి కదా, ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి కదా. ఒక యూనిట్ వాల్యూమ్లో యావరేజ్న ఇన్ని మాలిక్యూల్స్ ఉన్నాయని కన్సిడర్ చేసుకున్నాం. మరి యూనిట్ వాల్యూమ్లో ఇన్ని మాలిక్యూల్స్ ఉంటే మనం తీసుకున్న ఈ వాల్యూమ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? ఐ క్యాపిటల్ N అనుకుంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ దట్ వాల్యూమ్ n అనుకుంటే దట్ n ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఇంటూ స్మాల్ n. మాలిక్యూల్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ వేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వచ్చింది. అక్కడ వాల్యూమ్ ఎంత? ఇక్కడ avx డెల్టా టీ ఇంటూ n. కాబట్టి ఇప్పుడు ఈ డెల్టా టీ టైంలో ఆ వాల్స్ని వెళ్ళి ఎన్ని మాలిక్యూల్స్ కొలిజన్ జరుపుతాయండి? avx డెల్టా టీ ఇంటూ n. ఇన్ని మాలిక్యూల్స్ ఆ డెల్టా టీ టైంలో ఆ వాల్తో కొలిజన్ జరిపే అవకాశం ఉంది. ఓకేనా? vx వెలాసిటీతో వెళ్తున్నాయి ఆ డైరెక్షన్లో, డెల్టా టీ టైంలో ఎన్ని మాలిక్యూల్స్ కొలిజన్ జరుపుతున్నాయో కావాలి. ఈ డెల్టా టీ టైంలో వాల్ని రీచ్ అయ్యే మాలిక్యూల్స్ కావాలిగా నాకు.
డెల్టా టీ టైంలో వాల్ని రీచ్ అవ్వగలిగిన మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయి అంటే డెల్టా టీ టైంలో అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ విఎక్స్ డెల్టా టీ. అక్కడ క్రాస్ సెక్షన్ ఏ తీసుకుంటే అప్పుడు ఎంత వాల్యూమ్ కన్సిడర్ చేసుకోవచ్చు మనం, ఏవిఎక్స్ డెల్టా టీ. యూనిట్ వాల్యూమ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి ఆ గ్యాస్ కంటైనర్లో, స్మాల్ ఎన్ అని నేను కన్సిడర్ చేశాను. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ దట్ కన్సిడర్ వాల్యూమ్ ఈస్ వాల్యూమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ యూనిట్ వాల్యూమ్. కాబట్టి ఏవిఎక్స్ డెల్టా టీ ఇంటూ ఎన్. ఇన్ని మాలిక్యూల్స్ వెళ్ళి ఆ వాల్స్ని కొలిజన్ జరపచ్చు. కానీ ఒక చిన్న కండిషన్ ఏంటంటే ఈ మాలిక్యూల్స్ యొక్క మోషన్ ఏమని చెప్పింది కైనెటిక్ థియరీ, ర్యాండమ్. మరి ఇందులో ఈ మాలిక్యూల్స్ అన్నీ వాల్ వైపు వెళ్ళాలని రూల్ ఏముంది? కొన్ని అటు వాల్ వైపు వెళ్తూ ఉండొచ్చు, కొన్ని వాల్ నుంచి యువతలకు వస్తూ ఉండొచ్చు. అటే వెళ్ళాలని రూల్ లేదు కదా. కాబట్టి ఇప్పుడు యావరేజ్ కన్సిడర్ చేసుకున్నట్లయితే ఎన్ని మాలిక్యూల్స్ అటు వెళ్తాయి అనుకోవచ్చు. ఇందులో సగం మాలిక్యూల్స్ టువర్డ్స్ ద వాల్స్ వెళ్తాయి అనుకోవచ్చు, సగం మాలిక్యూల్స్ అవే ఫ్రమ్ ద వాల్ వస్తున్నాయి అని అనుకోవచ్చు. కాబట్టి కొలిజన్ జరిపే మాలిక్యూల్స్ ఎన్నని కన్సిడర్ చేయాలి ఇప్పుడు? యావరేజ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ విల్ బి కొలైడ్ విత్ ద వాల్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ డెల్టా టీ. ఏమవుతుంది అప్పుడు? ఎంత అవుతుంది? దట్ యావరేజ్ వాల్యూ బికమ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ which will collide with the wall is equal to that n ఇది n డాష్ అనుకుందాం, టోటల్ నంబర్ ఇది n అని రాద్దాం, n డాష్ బై 2. that is half of small n into AVX delta T. ఎందుకు హాఫ్ తీసుకున్నానండి? మోషన్ ర్యాండమ్ మోషన్ కాబట్టి వాల్కి అవి జరిపే కొలిజన్స్ అన్నీ ఆ వాల్యూమ్లో అన్నీ వెళ్ళి కొలైడ్ అవ్వాలని రూల్ ఏం లేదు. కొన్ని టువర్డ్స్ ద వాల్ వెళ్ళొచ్చు, కొన్ని అవే ఫ్రమ్ ద వాల్ వెళ్ళొచ్చు. అందువల్ల ఆన్ యావరేజ్ ఏం తీసుకున్నా నేను హాఫ్ అటు హాఫ్ ఇటుగా కన్సిడర్ చేసుకున్నాను. సో దట్ ఈస్ those are the molecules which will be collide with the wall in a time interval of delta T. కొలిజన్ జరిగితే ఏమైంది? అసలు కొలిజన్ వల్ల ఏం జరిగింది? మొమెంటంలో ఇండివిజువల్ మాలిక్యూల్స్కి మొమెంటంలో చేంజ్ వచ్చింది. ఆ టోటల్ మొమెంటమ్ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. దట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్. సరే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈ మాలిక్యూల్ వెళ్ళి ఇది వాల్ అనుకుందాం, ఇది విఎక్స్ వెలాసిటీతో వెళ్ళి ఈ డైరెక్షన్లో విఎక్స్ వెలాసిటీతో వెళ్ళి ఈ వాల్ని కొలిజన్ జరిపింది. కొలిజన్ జరిగినాక తిరిగి రీబౌండ్ అయింది. ఎంత వెలాసిటీతో రీబౌండ్ అవుతుంది? విఎక్స్తోనే రీబౌండ్ అవుతుందా, వేరొక వెలాసిటీతో రీబౌండ్ అవుతుందా? ఏ వెలాసిటీతో కొట్టిందో అదే వెలాసిటీతో వెనక్కి వచ్చిద్దా, లేకపోతే వేరొక వెలాసిటీతో వచ్చిద్దా? ఎందుకని అదే వెలాసిటీతో ఎందుకు వచ్చింది? కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఏం చెప్పింది? మాలిక్యూల్స్ మధ్య జరిగే కొలిజను ఎలాస్టిక్ కొలిజన్ అని చెప్పింది. కాబట్టి ఏ వెలాసిటీతో కొట్టిందో మళ్ళీ తిరిగి అదే. ఎందువల్ల కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ అవ్వాలి కదా దానికి. కాబట్టి దాని కైనెటిక్ ఎనర్జీ లాస్ అవ్వకూడదు కదా. వెళ్ళేటప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందో వచ్చేటప్పుడు కూడా కైనెటిక్ ఎనర్జీ అదే ఉండాలి. కాబట్టి తిరిగి అదే వెలాసిటీతో రీబౌండ్ అవుతుంది. ఓకేనా? నా ఇప్పుడు మనకి ఈ యొక్క వెలాసిటీ ఇది పాజిటివ్, ఈ డైరెక్షన్ పాజిటివ్ అనుకుంటే అప్పుడు ఈ డైరెక్షన్ ఏమవుతుందండి? నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు చేంజ్ ఇన్ మొమెంటం ఎంత? ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం. ఫైనల్ మొమెంటం ఈస్ మైనస్ ఎంవిఎక్స్ అవునా, మైనస్ ఇనిషియల్ మొమెంటం ఈస్ ఎంవిఎక్స్. ఈ కొలిజన్ ఎంత ఇంటర్వల్ ఆఫ్ టైం తీసుకున్నాం మనం? డెల్టా టీ. కాబట్టి చేంజ్ ఇన్ మొమెంటం బై దట్ టైం డెల్టా టీ ఏం రిప్రజెంట్ చేసింది? అది ఫోర్స్. మరి మనకు కావాల్సింది ఏంటి? ప్రెషర్ కదా.
ఒక మాలిక్యూల్ వల్ల డెవలప్ అయినటువంటి ఫోర్స్ ఇది. సరే, ముందు చేంజ్ ఇన్ మొమెంటం లెక్క కడదాం. దిస్ ఈజ్ డెల్టా పి ఒక మాలిక్యూల్కి. సో ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ అలా కొలిజన్ జరుపుతున్నాయి? n మాలిక్యూల్స్ జరుగుతాయి. కాబట్టి టోటల్ చేంజ్ ఇన్ మొమెంటం డెల్టా పి ఈజ్ గివెన్ బై దిస్ హోల్ పార్ట్ ఇంటూ n. అంతేనా? ఒక మాలిక్యూల్ వల్ల చేంజ్ ఇన్ మొమెంటం ఇది. అక్కడ ఎన్ని మాలిక్యూల్స్ కొలిజన్ జరుగుతున్నాయి అనుకున్నాం మనం? n, ఈ డెల్టా టీ టైంలో. కాబట్టి టోటల్గా ఎంత మొమెంటంలో చేంజ్ వచ్చినట్టు అక్కడ n ఇంటూ దిస్ వన్ బై డెల్టా టీఐ బోత్ సైడ్స్. ఇట్ ఈజ్ ఆల్సో డెల్టా టీ. నా ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఫోర్స్ ఎక్స్ డైరెక్షన్లో చేంజ్ ఇన్ మొమెంటం ఇది. ఓకే, నెట్గా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ వరకు, అంటే మైనస్ సైన్ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఏ డైరెక్షన్ మైనస్ అనుకున్నాం, వాల్కి అవేగా డైరెక్షన్ని మైనస్, టువర్డ్స్ ద వాల్ ప్లస్గా కన్సిడర్ చేశాం. కాబట్టి ఆ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ వాల్ మీద దీన్ని కొట్టినప్పుడు ఆ వాల్ రియాక్షన్గా దీని మీద ఫోర్స్ని అప్లై చేసింది కదా. మరి ఇది దాని మీద అప్లై చేసే ఫోర్సు, ఇది వాల్ మాలిక్యూల్ మీద అప్లై చేస్తున్న ఫోర్స్. మరి మాలిక్యూల్ వాల్ మీద అప్లై చేసే ఫోర్స్ అంటే ప్లస్గా తీసుకోవాలి. యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్ కదా. అది ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, ఇది కూడా అంత ఫోర్స్. కాబట్టి ఈ మాలిక్యూల్స్ వాల్స్ మీద అప్లై చేస్తున్న ఫోర్సు ఎంత అవుతుందండి? డెల్టా పి బై డెల్టా టీ. దట్ ఈస్ ఫోర్స్ నథింగ్ బట్ n ఆఫ్ 2mvx బై డెల్టా టీ. n వాల్యూ ఎంత రాయొచ్చు? ఇక ఉందిగా మన దగ్గర n ఆఫ్ NA Vx డెల్టా టీ ఇంటూ 2mvx బై డెల్టా టీ. డెల్టా టీ క్యాన్సిల్. ఇక్కడ ఉన్న ఏ వాల్యూని కూడా తీసుకొచ్చేస్తాను. అప్పుడు ఫోర్స్ బై ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ టూ క్యాన్సిల్, NVx స్క్వేర్ ఇంటూ m. సో ఇది మనం ఏం కన్సిడర్ చేసాం ఇక్కడ చెప్పండి? వెలాసిటీ v బారు, ఎక్స్ డైరెక్షన్లో జరిగిన కొలిజన్స్, ఈ డైరెక్షన్లో మాలిక్యూల్స్ గురించి చెప్పాడు. మాలిక్యూల్స్ ఎలా ఉంటాయని చెప్పాడు? ర్యాండమ్ మోషన్, అన్ని వైపులకి వెళ్తాయి. గ్యాస్ అనేది ఐసోట్రోపిక్ ప్రాపర్టీగా తీసుకోవచ్చు. సో గ్యాస్ ఎప్పుడు కూడా ఐసోట్రోపిక్, అంటే ఎక్స్ డైరెక్షన్లో ఎలా జరిగిద్దో వై డైరెక్షన్లో కూడా అలాగే జరిగిద్ది, జెడ్ డైరెక్షన్లో కూడా అలాగే జరిగింది. ఇక్కడ నేను మాలిక్యూల్కి వెలాసిటీ ఎంత అని తీసుకున్నాను? Vx. మరి అది కాన్స్టెంట్ వెలాసిటీయా? అదే వెలాసిటీతో వెళ్తూ ఉంటుందా మాలిక్యూల్? ఈ మధ్యలోనే కొలిజన్ జరగవచ్చు, దాని వెలాసిటీ మారచ్చు. ఈ వెలాసిటీ అనేది ర్యాండమ్గా ఉంటుంది కదా. అందువల్ల మనం ఇక్కడ ఏం చేస్తామండి అంటే ఆర్ఎంఎస్ వెలాసిటీ తీసుకుంటాం. ఇది Vx స్క్వేర్ కదా వాల్యూలు, కానీ యావరేజ్ వాల్యూలు తీసుకుంటాం. ఇప్పుడు ఆ యావరేజ్ వాల్యూ కూడా ఎలా ఉంటుంది? ఎక్స్ డైరెక్షన్లో యావరేజ్ వాల్యూ ఎంత ఉంటుందో వై డైరెక్షన్లోనే యావరేజ్ వాల్యూ అంతే ఉంటుంది, జెడ్ డైరెక్షన్లో కూడా. బికాస్ ద గ్యాస్ ఈజ్ ఐసోట్రోపిక్. ఒక పర్టికులర్ థర్మల్ ఈక్విలిబ్రియం దగ్గర అన్ని డైరెక్షన్లో దాని ప్రాపర్టీ ఒకే రకంగా ఉంటుంది, ఒక్కో డైరెక్షన్కి ఒక్కో రకంగా ఉండదు. ఒక సాలిడ్స్ ఉన్నాయనుకో, నాన్ ఐసోట్రోపిక్ సాలిడ్స్ ఉన్నాయనుకో, హీట్ చేసావు అనుకో, ఒక డైరెక్షనల్ ఎక్స్పాన్షన్ ఒక రకంగా ఉండొచ్చు, ఇంకో డైరెక్షనల్ ఎక్స్పాన్షన్ ఇంకో రకంగా. అది నాన్ ఐసోట్రోపిక్ సాలిడ్స్ అంట. అంటే ఎక్స్ డైరెక్షన్లో కోషెంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఒక వాల్యూ ఉంటుంది, వై డైరెక్షన్లో కోషెంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ వేరొక వాల్యూ ఉంటుంది. అలాంటి సబ్స్టెన్స్ని ఏమంటాం మనం? నాన్ ఐసోట్రోపిక్స్. అది ఐసోట్రోపిక్ అయితే ఆల్ఫా వాల్యూ కోషెంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఎక్స్ డైరెక్షన్లో ఎంత ఉంటుందో వై అంతే ఉంటుంది, జెడ్ కూడా. అప్పుడు అది ఐసోట్రోపిక్. అంటే ఫిజికల్ ప్రాపర్టీ అనేది డైరెక్షన్తో పాటు మారకుండా అన్ని డైరెక్షన్లోనూ ఒకే రకంగా ఉంటే ఆ సబ్స్టెన్స్లో అది ఐసోట్రోపిక్గా డిస్కస్ చేసుకుంటాం. ఓ బేసిక్ పాయింట్. కాబట్టి గ్యాసెస్ అనేవి
మనకి వాటికంటూ ఒక షేప్ అనేది ఉండదు. ఆ కంటైనర్ షేప్ దాని షేపు, అవి ర్యాండమ్ మోషన్లో ఉంటాయి. ఆ ర్యాండమ్ మోషన్ అనేది అన్ని వైపులకి ఐసోట్రోపిక్గానే ఉంటుంది ఆ వెలాసిటీ. కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో ఈ యొక్క యావరేజ్ వెలాసిటీ యొక్క స్క్వేరు, వై డైరెక్షన్లో యావరేజ్ వెలాసిటీ స్క్వేరు, జెడ్ డైరెక్షన్లో యావరేజ్ వెలాసిటీ స్క్వేరు, మూడు కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్గానే ఉంటాయి. ఇప్పుడు మనం దాని యొక్క వెలాసిటీ యొక్క స్క్వేర్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఈ మూడిటి యొక్క సమ్ vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్ బై 3. దిస్ ఈస్ ద యావరేజ్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ సమ్ v స్క్వేర్ అనుకుందాం. ఈ మూడు ఈక్వల్ అనుకుందాం. ఓకే, సో మనకి వెలాసిటీ ఇది కదా, దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? రూట్ ఓవర్ vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్. అప్పుడు v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు? vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్ ప్లస్లో పైన v స్క్వేర్ బై 3. సో మూడు డైరెక్షన్లోనూ వెలాసిటీ ఐసోట్రోపిక్ కాబట్టి గ్యాసెస్ ఎక్స్ డైరెక్షన్లో యావరేజ్ వెలాసిటీ స్క్వేర్ వాల్యూ ఎంత ఉంటుందో వై డైరెక్షన్లో యావరేజ్ వెలాసిటీ యొక్క స్క్వేర్ అంతే ఉంది. ఆ వాల్యూ ఎంత అనుకున్నా నేను? v స్క్వేర్ అనుకున్నాను. ఇప్పుడు నాకు ఆ v యొక్క మ్యాగ్నిట్యూడ్ సాధారణంగా వీటి మూడింటికి యావరేజ్ కట్టాను. ఈ మూడు వెలాసిటీలకి ఏం చేశానండి? యావరేజ్ vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్ బై 3. ఈ యావరేజ్ వాల్యూ ఎలా వచ్చి ఏమవుతుంది? ఈ పైన మ్యాగ్నిట్యూడ్ ఆ పార్టికల్ యొక్క వెలాసిటీ స్క్వేర్కి ఈక్వల్ కాబట్టి v స్క్వేర్ బై 3. కాబట్టి ఇది యావరేజ్ వాల్యూ యొక్క స్క్వేర్ బై 3గా తీసుకుంటే దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఫోర్స్ పర్ ఏరియా అంటే ఏమవుతుంది? అది ప్రెషర్. ఫోర్స్ పర్ ఏరియా అంటే ఏంటది? ప్రెషరే కదా. సో ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ ఈ N M ఈ vx స్క్వేర్ దగ్గర ఏం రాసుకోవచ్చు ఇప్పుడు నేను? v స్క్వేర్ బై 3. దిస్ ఇస్ ద యావరేజ్ వెలాసిటీ స్క్వేర్. Average velocity square, this is 1, that is v square by 3. So that pressure is equal to how much? 1/3 nm v bar square. n అంటే ఏంటిది? నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ యూనిట్ వాల్యూమ్. నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ యూనిట్ వాల్యూమ్. m అంటే ఏంటిది? మాస్ ఆఫ్ వన్ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ మాస్ అది m అని. సో ఇదే ఈ v బార్ స్క్వేర్ అంటే ఏంటిది? ఆర్ఎంఎస్ వెలాసిటీ, యావరేజ్ స్క్వేర్ వెలాసిటీ. ఓకేనా? స్క్వేర్ వెలాసిటీకి యావరేజ్ వాల్యూ. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్రెషర్. మనం ఆ కంటైనర్లో ఉన్న మొత్తం మాలిక్యూల్స్ n అనుకుందాం. ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? n. ఆ కంటైనర్ వాల్యూమ్ v అనుకుందాం. అప్పుడు ఆ స్మాల్ n వాల్యూ ఎంత అవుతుంది? నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ యూనిట్ వాల్యూమ్ అంటే n బై vగా. మొత్తం ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అన్నావు? n. వాల్యూమ్ ఎంత ఉందన్నావు? v. కాబట్టి యూనిట్ వాల్యూమ్కి మాలిక్యూల్స్ n అంటే ఏం చేస్తావు? n బై v. అసలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఆ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ 1/3 n బై v ఇంటూ స్మాల్ m v బార్ స్క్వేర్. ఈ v ని తీసుకొచ్చేద్దాం. pv ఈజ్ ఈక్వల్ 1/3 n m v బార్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ దీన్ని నేను 2/3గా రాసి n అని రాసి హాఫ్ m v బార్ స్క్వేర్ రాయొచ్చా? ఈ హాఫ్ m v బార్ స్క్వేర్ అంటే ఏంటది? ఒక్కొక్క మాలిక్యూల్కు ఉన్న కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి ఇక్కడ ఈ పార్ట్లో ఏం రాయొచ్చు ఇప్పుడు మనం? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వన్ మాలిక్యూల్. మరి ఇంటూ n ఏముంది ఇక్కడ? అంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంటూ ఒక్కో దాని కైనెటిక్ ఎనర్జీ అంటే ఏమవుతుంది? అది టోటల్ కైనెటిక్ ఎనర్జీ అంతే. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ ఏం చెప్పింది? ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్కి ఇంటరాక్షనల్ ఫోర్స్ లేవు,
కాబట్టి వాడు కేవలం కైనెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు, కేవలం కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. వాటి ఇంటర్నల్ ఎనర్జీ వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీల సమ్మే టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ. కాబట్టి ఇప్పుడు ఈ పార్ట్ ఏం తెలియజేసిద్దండి? టోటల్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ n ఇంటూ హాఫ్. కాబట్టి ఇప్పుడు ఈ PV ఈజ్ ఈక్వల్ 2/3 ఈగా రాయొచ్చు. వాట్ ఈజ్ ఈ? n ఇంటూ హాఫ్ m v². సో n అంటే ఇదేంటి? నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద కంటైనర్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్. ఇట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఆ యొక్క గ్యాస్ కంటైనర్లో ఉన్న మాలిక్యూల్స్కి ఆ సిస్టమ్కి ఉన్న ఇంటర్నల్ ఎనర్జీగా భావించవచ్చు. దట్ ఈజ్ ఈ అది యూగా రాయొచ్చు, కానీ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కాబట్టి ఈ అని రాశాను. ఓకే, టోటల్ ఎనర్జీ. నా ఇప్పుడు ఈ వీనిటి తీసుకెళ్ళిపోతే P ఈజ్ ఈక్వల్ 2/3 ఇంటూ E/V. ఇదేమవుతుంది? ఎనర్జీ ఫర్ యూనిట్ వాల్యూమ్. ఇదేమో టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ కదా, ఆ కంటైనర్ వాల్యూమ్తో డివైడ్ చేసాం కదా. కాబట్టి ఆ లోపల ఆ కంటైనర్లో ప్రతి యూనిట్ వాల్యూమ్కి ఎంత ఎనర్జీ అని వచ్చింది, యావరేజ్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకేనండి. అంటే ఇప్పుడు నీకు ప్రెషర్కి ఇది ఒక ఫార్ములా అవుతుంది. ప్రెషర్కి ఏమని రాయొచ్చు? 2/3 ఇంటూ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్ ఎనర్జీని 2/3తో మల్టిప్లై చేస్తే ఆ లోపల ప్రెషర్ ఎంతో వచ్చింది. లేదా వాటి యావరేజ్ వెలాసిటీ తెలిస్తే మాలిక్యూల్కి ప్రెషర్కి ఏంటి ఫార్ములా? 1/3 n ఇంటూ m ఇంటూ v². m అనేది ఏంటి? ప్రతి మాలిక్యూల్ యొక్క మాసు. n అనేది ఏంటి? యూనిట్ వాల్యూమ్లో ఉన్న మాలిక్యూల్స్ యొక్క నంబరు, అంటే మాలిక్యూల్స్ యొక్క డెన్సిటీ. ఓకేనండి. ఈ ఫార్ములా అయినా ప్రెషర్కి వాడవచ్చు, ఇదైనా వాడవచ్చు. లేదా PVకి ఇది ఒక ఫార్ములా 2/3. ఓకే, నెక్స్ట్ వన్. ఈ యొక్క ప్రెషర్కి ఎనర్జీకి మధ్య, కైనెటిక్ ఎనర్జీకి మధ్య లేదా టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్కి ఇంటర్నల్ ఎనర్జీకి మధ్య ప్రెషర్కి రిలేషన్ తెచ్చాం కదా. మనం ఆల్రెడీ కైనెటిక్ థియరీ అసలు ఏం చెప్పింది? కైనెటిక్ ఎనర్జీ దేని వల్ల వస్తుంది? ఇంటర్నల్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది అంది? టెంపరేచర్ మీద. మరి ఆ టెంపరేచర్ ప్రకారం ఇప్పుడు మన కైనెటిక్ ఎనర్జీ ఏంటో రాదు. మామూలుగా PV ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి? nRT. మరి ఇక్కడ PV ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 2/3. మరి PV దగ్గర nRT రాసేయచ్చుకో మనం ఇక్కడ. n అంటే ఏంటి? ఇప్పుడు ఈ n ఏంటి? ఇందాక వచ్చింది స్మాల్ n ఏంటి అక్కడ? మళ్ళీ అది ఒకటి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, నా ఈ ఫార్ములాలో n మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, సో ఇప్పుడు PV దగ్గర నేను ఈ 2/3E రాసేస్తే 2/3E ఈజ్ ఈక్వల్ nRT. అంటే ఈ వాల్యూ ఏమవుతుందండి నేనంటే 3/2 nRT. E ఈజ్ ఈక్వల్ 3/2. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ అవునా, ఇది R. ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలో రాస్తే ఏంటి? ఇది n మోల్స్కి. అప్పుడు ఇది ఎన్ని మోల్స్కి? ఇది n మోల్స్కి. ఒక మోల్కి రాద్దాం ముందు. ఫర్ 1 మోల్ ఏమవుతుంది? 3/2 RT. ఫర్ 1 మోల్ ద ఎనర్జీ ఈజ్ 3/2 RT. నౌ దట్ E 3/2 K0/n, n into K0, n into K0T. n అనేది ఏంటి? ఇక్కడ అవగాడ్రో నంబర్. అంటే ఒక మోల్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి, సో ఒక మోల్కి కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ 3/2 ఇంటూ అవగాడ్రో నంబర్ ఇంటూ K0 బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇంటూ అబ్సల్యూట్ టెంపరేచర్. అప్పుడు ఒక మాలిక్యూల్కి అడిగితే ఎన్ని మాలిక్యూల్స్కి ఇవి?
ఒక మోల్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? అవగాడ్రో నంబర్. ఫర్ 1 మాలిక్యూల్ ఆ ఎనర్జీ ఏమవుతుంది? 3/2 k0t. ఓకే, ఇప్పుడు 1 గ్రాముకైతే 1 గ్రామ్ మాలిక్యూల్కి అయితే ఎనర్జీ, ఒక మాలిక్యూల్కి ఇది కదా. 1 గ్రాములో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? 1 గ్రామ్. 1 మోల్లో అయితే అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. 1 గ్రాములో ఎన్ని ఉంటాయి? 1 మోల్ అంటే ఎన్ని గ్రాములు? దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంటుందో అన్ని గ్రాములు 1 మోల్ కదా. కాబట్టి ఇప్పుడు 1 మోల్ అంటే ఎన్ని గ్రాములు అని అవుతుంది? క్యాపిటల్ M. మాలిక్యులర్ వెయిట్ క్యాపిటల్ M అయితే M గ్రామ్స్కి, అంటే M గ్రామ్స్కి ఇది అవుతుంది. 1 మాలిక్యూల్ ఇది. ఒక M గ్రాములు ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? 1 మోల్కి M గ్రాములు ఎన్ని ఉంటాయి? అవగాడ్రో నంబర్. 1 గ్రాముకి ఎన్ని ఉంటాయి? అవగాడ్రో నంబర్ బై మాలిక్యులర్ వెయిట్, అంతే కదా. సో కాబట్టి ఇప్పుడు ఫర్ 1 గ్రామ్ దట్ E ఈజ్ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయని డిసైడ్ చేసావు? N0/M, Na/M, అవగాడ్రో నంబర్ బై M ఇంటూ 3/2 k0t. therefore n ఇంటూ ఒక k0 వచ్చేసితే అప్పుడు 3/2 RT/M. దిస్ ఈజ్ ద ఎనర్జీ ఫర్ 1 గ్రామ్. ఇప్పుడు ఈ 1 మాలిక్యూల్ది కైనెటిక్ ఎనర్జీ జనరల్గా మనం ఇందాక వచ్చింది ఏంటి? 12m ఇంటూ V². 1 మాలిక్యూల్ కైనెటిక్ ఎనర్జీ అంటే 3/2 k0t ఈజ్ ఈక్వల్ టు 12mv². సో చూడండి, మొత్తానికి ఎనర్జీ అనేది, ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది కేవలం దేని మీద డిపెండ్ అయి ఉంది? టెంపరేచర్ మీద, అంతేగాని ప్రెషర్ మీద లేదు. ఒక మాలిక్యూల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? ఆ కంటైనర్లో ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్ మీద డిపెండ్ అయింది. అంతేగాని దాని ప్రెషర్ని బట్టో దాని వాల్యూమ్ని బట్టో ఈ కైనెటిక్ ఎనర్జీ మారదు. అంటే ఇప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉన్నట్టు? టెంపరేచర్ మారితే ఇంటర్నల్ ఎనర్జీ టెంపరేచర్ మారకపోతే ఇంటర్నల్ ఎనర్జీ మారదు. ప్రాసెస్ ఏదన్నా కానీ టెంపరేచర్ ముఖ్యం. ఏ పాత్రలో వెళ్ళింది, ఏ ప్రాసెస్లో జరిగింది దానికి అనవసరం. టెంపరేచర్ ఏంటి, మారిందా లేదా? మారితే అది మారకపోతే అది కూడా టెంపరేచర్ కాన్స్టెంట్ అనుకోండి. దీనికి డిఫరెన్సియేషన్ చేయి. ఇది కాన్స్టెంటే, ఇది కాన్స్టెంటే, ఈ టెంపరేచర్ కూడా కాన్స్టెంట్, ఇది కూడా అప్పుడు చేంజ్ ఏమి రాదు. అది కూడా టెంపరేచర్ మారితే ఆ స్టేట్లో అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ మారుతుంది. ఓకేనండి. సో ఇక్కడ మనం క్లియర్గా ఈ యొక్క ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ ఆర్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ డిపెండ్ అపాన్ టెంపరేచర్ ఫర్ 1 మాలిక్యూల్. ఈ ఫార్ములాలో మాలిక్యులర్ వెయిట్ ఏమైనా వచ్చిందా ఇక్కడ? అంటే ఏ మాలిక్యూల్కైనా ఈ టెంపరేచర్ దగ్గర ఇదే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అది ఆక్సిజన్ మాలిక్యూలా, హైడ్రోజన్ మాలిక్యూలా, లేదు హీలియం మాలిక్యూలా, సంబంధం లేదు. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అన్ని మాలిక్యూల్స్కి ఒకే కైనెటిక్ ఎనర్జీ. ఒక మాలిక్యూల్ కైనెటిక్ ఎనర్జీ. నేను అదే 1 గ్రామ్లో మొత్తం కైనెటిక్ ఎనర్జీ, మొత్తం ఎనర్జీ లెక్క కట్టాల్సి వచ్చినప్పుడు అది దేని మీద డిపెండ్ అయింది? లేదా 1 మోల్లో ఉన్నప్పుడు చూడండి, ఇది కూడా ఏమైంది? ఇది 1 మోల్ అయితే ఏమైంది చూడండి. ఏంటిది? 3/2 అవగాడ్రో నంబర్, బోల్జ్మన్ కాన్స్టెంట్, టెంపరేచర్. అంటే 1 మోల్ ఏ గ్యాస్ తీసుకున్నా ఎనర్జీ ఇంతే ఉంటుంది ఈ టెంపరేచర్ దగ్గర. 1 మోల్ అని చెప్పినప్పుడు ఎందువల్లంటే 1 మోల్ గ్యాస్ ఏది తీసుకున్నా ఉండే మాలిక్యూల్స్ నంబర్ సేమే. 1 mole of any gas contains Avogadro number of molecules. అందా? కాబట్టి ఇప్పుడు హైడ్రోజన్ 1 mole అంటే ఎన్ని గ్రాములు తీసుకోవాలి? 2 grams తీసుకో. ఆక్సిజన్ 1 mole అంటే 32 grams తీసుకుంటే అప్పుడు అది 1 mole అయింది. 32 grams ఆఫ్ ఆక్సిజన్లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అదే 2 grams ఆఫ్ హైడ్రోజన్లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి.
ఒక మోల్ అయితే అన్ని గ్యాస్ మాలిక్యూల్స్ నంబరు అవగాడ్రో నెంబర్కి ఈక్వల్. కాబట్టి అందువలన నీకు ఒక మోల్కి ఏ గ్యాస్కైనా ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఎనర్జీ ఒకే వాల్యూ ఉంటుంది. అలాగే ఒక మాలిక్యూల్కి ఏ టెంపరేచర్ దగ్గరైనా ఏ గ్యాస్కైనా ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఒకే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కానీ 1 గ్రాము తీసుకుంటే కైనెటిక్ ఎనర్జీ లేదా ఆ ఎనర్జీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? టెంపరేచరు, నెక్స్ట్ ఆ మాలిక్యులర్ మాస్. 1 గ్రామ్ కన్సిడర్ చేస్తుంది అవునండి. 1 గ్రామ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎనర్జీ ఆ టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్ అండ్ molecular mass. For one molecule at a particular temperature, it is only depends on temperature, does not depend upon the molecular mass or any another factor. Or the total energy of 1 mole of gas for any gas at a particular temperature is also a constant. That value is 3/2 NaK0 into T. ఈ కాన్సెప్ట్ మీద థియరీ మీద ఒకసారి బిట్ అడిగారు. థియరిటికల్ దేని మీద డిపెండ్ అయ్యింది ఆ ఎనర్జీ? 1 గ్రాముకి అడిగాడా, 1 మోల్కి అడిగాడా, 1 మాలిక్యూల్కి అడిగాడా తెలుసుకోవాలి మనం. ఓకేనండి. మోల్కి కానీ మాలిక్యూల్ కానీ అయితే మాత్రం కేవలం టెంపరేచర్. గ్రామ్ అంటే మాత్రం 1 గ్రామ్ సబ్స్టెన్స్ అంటే మాత్రం టెంపరేచర్తో పాటు మాలిక్యులర్ మాస్. అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మారుతాయి కాబట్టి. ఏంటి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే? ఒక్కటండి, ఇక్కడ కైనెటిక్ థియరీ ఏం చెప్పింది? మాలిక్యూల్స్ ఉన్న ఎనర్జీ అనేది కేవలం వాటి కైనెటిక్ ఎనర్జీ వలన వచ్చిన ఎనర్జీ అన్నమాట. వాటి మోషన్ వలన వచ్చిన ఎనర్జీ. ఈ మోషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్లేటరీ మోషన్ ఉంటుంది, రొటేషనల్ మోషన్ ఉంటుంది, వైబ్రేషనల్ మోషన్ ఉంటుంది. 3 రకాల మోషన్స్ మాలిక్యూల్స్కి ఉంటాయి కదా. కాబట్టి ఈ మోషన్ వలనే వాటికి ఎనర్జీ వస్తుంది, ఆ కైనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ ఇక్కడ వైబ్రేషనల్ మోషన్ ఎప్పుడు ఉంటుందండి అని అంటే బాగా గ్యాసెస్ విషయంలో హై టెంపరేచర్స్ దగ్గర ఉంటుంది. బిఫోర్ ఒక ఆర్డినరీ టెంపరేచర్స్ దగ్గర దానికి ట్రాన్స్లేటరీ మోషన్ ఉంటుంది, రొటేటరీ మోషన్ ఉండొచ్చు. ట్రాన్స్లేషనల్ అండ్ రొటేషనల్ ఈ 2 ఉంటాయి ఇన్ జనరల్. బాగా హై టెంపరేచర్కి వెళ్తే వైబ్రేషనల్ కూడా వచ్చింది. ఓకే, నౌ ఇప్పుడు ట్రాన్స్లేషన్ మోషన్ అని అంటే ఏం జరుగుతుంది? ఎక్స్ డైరెక్షన్లో ట్రాన్స్లేటరీ మోషన్ ఉండొచ్చు, వై డైరెక్షన్లో ట్రాన్స్లేటరీ మోషన్ ఉండొచ్చు, జెడ్ డైరెక్షన్లో ట్రాన్స్లేటరీ మోషన్ ఉండొచ్చు. అంటే ట్రాన్స్లేషనరీ మోషన్లో ఎన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ 3 డైరెక్షన్లోనూ ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ ఉంటుంది. అంటే ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ వల్ల ఒక ఎనర్జీ, వై డైరెక్షన్లో వెలాసిటీ వల్ల ఎనర్జీ, జెడ్ డైరెక్షన్ ఈ 3 కూడితే ఆ ట్రాన్స్లేషనల్ ఎనర్జీ అవుతుంది. ప్రతి మాలిక్యూల్కి ఇది జనరల్ ట్రాన్స్లేటరీ మోషన్. ఇక మాలిక్యూల్స్ డయాటమిక్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ షేప్ లీనియర్గా ఉందనుకోండి, అంటే ఒక లైన్ మీదే ఇలా ఉందనుకోండి ఈ బాండ్, ఇది లీనియర్గా ఉందనుకోండి. అవునా? ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని మనకి ఈ మాలిక్యూల్కి 3 డైరెక్షన్లు కన్సిడర్ చేసేసుకుంటే, అవునా, ఇదొకటి 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 ఇది కామన్. మొత్తం ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ 5 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటాయి. అందులో 3 ట్రాన్స్లేటరీ మోషన్స్ ఉంటాయి, 2 రొటేషనల్ మోషన్ ఉంటాయి. XYZ 3 ట్రాన్స్లేటరీ మోషన్స్ కామన్. ఇక రొటేషనల్ మోషన్స్ ఏంటి? ఇది ఏదైతే ఈ బాండ్ ఉందో ఇది యాక్సెస్గా తీసుకుంటే దాని మీదే మాలిక్యూల్ ఉండేది కదా అన్నా. అప్పుడు ఆ మాలిక్యూల్కి ఆ యాక్సెస్ చూస్తే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుంది? 0. పార్టికల్ యాక్సెస్ మీదే ఉంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? 0. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి? మాస్ ఇంటూ స్క్వేర్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఒక పార్టికల్ ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని 6 డిస్టెన్స్లో ఉన్నటువంటి పాత్రలు ఇలా రొటేట్ అవుతూ ఉంటే దీనికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈ యాక్సిస్ దృష్ట్యా mr². ఇప్పుడు ఈ పార్టికల్ కనుక యాక్సిస్ మీదే ఉందనుకోండి, ఈ యాక్సిస్ మీదే ఉందనుకోండి, R వాల్యూ ఏమైపోద్ది? 0. అప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమైపోద్ది? 0.
కదా. కాబట్టి ఇక్కడ మనకి XYZలో ఒక బాండ్, కామన్ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ డైరెక్షన్లో ఉన్న యాక్సిస్ మీద పార్టికల్స్ ఉంటాయి కదా అన్నా. కాబట్టి ఆ డైరెక్షన్లో రొటేటరీ మోషన్ వలన కైనెటిక్ ఎనర్జీ ఏమీ ఉండదు. ఎందువలన రొటేటరీ మోషన్లో కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? ½ కాబట్టి ఆ యాక్సిస్ మీద పార్టికల్ ఉంటే ఆ యాక్సిస్ మీద దృష్టి దానికి రొటేషనల్ యాంగులర్ వెలాసిటీ కూడా మనం యాక్సిస్ మీద ఉన్న పార్టికల్కి యాంగులర్ వెలాసిటీ ఎంత అంటావు? 0. కాబట్టి అక్కడ కైనెటిక్ ఆ యాక్సిస్ దృష్టి ఉండదు. ఇక మిగిలిన 2 యాక్సిస్ దృష్టి రొటేట్ అవ్వచ్చు అది కదా. దాని దృష్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది, దాని దృష్టి యాంగులర్ వెలాసిటీ ఉంటుంది. కాబట్టి దాని దృష్టి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీస్ ఉంటుంది. కాబట్టి డయాటామిక్ మాలిక్యూల్స్ ఏమవుతుందండి, ఆర్డినరీ టెంపరేచర్స్ దగ్గర డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని ఉంటుంది? 3 ఏమో ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీస్ ఉంటాయి, 2 ఏమో రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. టోటల్గా 5 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ఆ 5 డైరెక్షన్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీని కూడితే అప్పుడు టోటల్ కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. నా ఇదే మాదిరిగా మనకి ట్రయాటామిక్ మాలిక్యూల్ తీసుకున్నట్లయితే దానికి ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని అవుతుంది? 6 ఉంటుంది. ట్రయాటమ్ 3 ట్రాన్స్లేషనల్, 3 రొటేషనల్. సో ఇన్ జనరల్గా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మోనోటామిక్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 3, డయాటామిక్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5, ట్రయాటామిక్కి 6 లేదా పాలియాటామిక్ అని అంటాం. ఇప్పుడు మనకి ఒక మోల్కి మనకి ఎనర్జీ ఎంత వచ్చింది? ఫర్ 1 మోల్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎనర్జీ? ఎంత వచ్చిందండి? 3/2 NaK0 × T. లేదా దీన్ని మనం ఏమైనా రాస్తున్నాం? 3/2 RT. ఒక మోల్కి 3/2 RT. ఓకే. ఇప్పుడు అది ఒక మోనోటామిక్గా కన్సిడర్ చేస్తే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ ఎన్ని అవుతాయి అప్పుడు? అయ్యి 3. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ½ RT 3 × ½ RT. ఈ 3 అనేది ఏమన్నా అనుకోవచ్చు మనం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కింద కన్సిడర్ చేయొచ్చు. మనం ఇందాక తీసుకుంది ఒక మాలిక్యూల్ XYZ డైరెక్షన్ అనేది మనం కన్సిడర్ చేసింది. కాబట్టి అప్పుడు అందువల్ల ఎన్ని డిగ్రీ తీసుకున్నాం మనం ఇందాక చేసిన డెరివేషన్లో? 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. కాబట్టి ఇక్కడ ఈ 3 ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? F రాయి. కాబట్టి దాని యొక్క ఎనర్జీని ఏమని రాయొచ్చు అంటే FR/T × 2. లేదా ఈ ½ RTయే మనకి ½ mv². అంటే నువ్వు గమనిస్తే ½ mv² అనే ఎనర్జీ 3 డైరెక్షన్లోనూ సమానంగా ఉంది. X డైరెక్షన్లో ఎంత ఉంది? ½ RT. Y డైరెక్షన్లో ఎంత ఉంది? ½ RT. Z డైరెక్షన్లో ఎంత ఉంది? కాబట్టి మొత్తం ఎంత ఎనర్జీ అయింది? 3/2 RT. ఒక మొనోటామిక్ తీసుకొని 3 డైమెన్షనల్ మనం 3 ట్రాన్స్లేటర్ మోషన్లో కన్సిడర్ చేసుకుంటే మనకి క్లియర్గా ఇక్కడ అర్థం. అంటే ఇక్కడ ఈ ఎనర్జీ అనేది ఈ సిస్టమ్ కొన్ని ఎనర్జీ అనేది ఏం జరుగుతుందండి? అన్ని డైరెక్షన్లో అన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్లకి సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంతేగాని ఒక డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి ఎక్కువగా, ఇంకో డైరెక్షన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి తక్కువగా ఎనర్జీ ఏమి ఇదే ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ ఈక్విపార్టిషన్. ఈక్వల్గా పార్టిషన్ చేసిందనమాట. ఎనర్జీ సమానంగా విభజించింది. ఒక డైరెక్షన్లో ఎక్కువ, ఒక డైరెక్షన్ తక్కువ అనేదేమి ఒక మోడ్కి ఎక్కువ, ఇంకో డైరెక్షన్ ఆఫ్ వైబ్రేషనల్ మోడ్లోనో లేదా ఇంకోటి రొటేషనల్ మోడ్, ట్రాన్స్లేషనల్ మోడ్, ఏ మోడ్ అన్నా ఉంది, ప్రతి మోడ్కి ఎనర్జీ సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి ఎన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటే అది ఆ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇంటూ ఒక్కొక్క డైరెక్షన్లో ఎంత ఉంటుంది ఆ ఎనర్జీ, ఒక్కొక్క మోడ్కి ఎంత ఉంటుంది? ½ RT. ఎంత గ్యాస్కి ఇది? ఒక మోల్కి ఎంత ఉంటుందండి? n మోల్స్ అయితే ఇంటూ n వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇంతకుముందు ఇన్ జనరల్గా ఇంటర్నల్ ఎనర్జీ U = NCV/T అని రాసాం. DU రాస్తే NCV/DT అని రాసాం. అంతేనా? ఇప్పుడు U = NCV/DT కింద కంపేర్ చేసుకుంటే దీన్ని అది 1 మోల్కి అయితే ఎంత అవుతుంది? ఇది CV/DT. ఇప్పుడు CV వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ
దీన్ని బట్టి సివి వాల్యూ ఏమవుతుంది చెప్పండి, FR/2 కాదా? సివి ఈజ్ కూడా మచ్ FR/2 అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇంటూ R/2. అప్పుడు సిపి ఏమవుతుంది, సివి ప్లస్ ఆరే కదా. సిపి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిపి మైనస్ సివి ఈజ్ కూడా ఆర్ కదా. సిపి ఈజ్ ఈక్వల్ సివి ప్లస్ ఆర్ యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, F/2 + 1 ఇంటూ ఆర్. ఓకే, దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సిపి. ఇప్పుడు సిపి/సివినేగా నువ్వు గామా అంటావు. గామా ఈజ్ ఈక్వల్ సిపి/సివిగా ఆ రెండింటి డివైడ్ చేయి, ఏమవుతుంది సిపి/సివి వాల్యూ 1 + F/2/F/2. ఓకేనా, డివైడ్ చేస్తే ఎంత అవుతుంది, ఇది 2 LCM అయితే 2 + F/F లేదా దట్ గామా సిపి/సివి ఈజ్ ఈక్వల్ 1 + 2/F. సో గామా వాల్యూని ఇలాగ మనం గామాకి 1 + 2/F అని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అని ఫార్ములా చెప్పాం కదా ఇంతకుముందు క్లాస్లో. అది ఎలా వచ్చిందో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్లో మనకి సివి FR/2, సిపి F/2 + 1 ఇంటూ ఆర్, లేదా సిపి/సివి గామా ఈజ్ 1 + 2/F లేదా 2 + F/F అని రాసిన తప్ప. ఇక దీన్ని బట్టి ఇప్పుడు మీరు సివి సిపిలు ప్రతి మాలిక్యూల్కి చేయగలుగుతారా? మోనోటామిక్ మాలిక్యూల్, డయాటామిక్ మాలిక్యూల్, ట్రయాటామిక్ మాలిక్యూల్కి. మోనోటామిక్ మాలిక్యూల్కి ఎన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్? 3. ఏంటవి? 3 ట్రాన్స్లేషనల్ డిగ్రీస్. నెక్స్ట్ డయాటామిక్ ఎన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్? 5. ఏంటవి? 3 ట్రాన్స్లేషనల్, 2 రొటేషనల్. ట్రయాటామిక్ ఎన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్? 6. 3 ట్రాన్స్లేషనల్, 3 రొటేషన్. ఇవి ఒక ఆర్డినరీ టెంపరేచర్స్. అప్పుడు పాలియాటామిక్ ఏమైపోద్ది? 4/3. వైబ్రేషన్ కనుక ఉంటే అప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి అనుకో, ఈ 2 యాడ్ అవుతుంది. ఇదంతా అవుతుంది 4 + 2 6, 3 + 2 5, 6/5. అది